అమరావతిలో పనులు వేగంగా జరుగుతున్నాయని, అమరావతిలో జరుగుతున్న పనులపై పక్క రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారని మంత్రి నారాయణ చెప్పారు. 30,753 మంది రైతులు 35,017 ఎకరాలు రాజధానికి భూమిని ఇచ్చారని చెప్పారు. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన మంత్రి నారాయణ చివరి దశకు చేరుకున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులు మంత్రి నారాయణ పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 34,525 ఎకరాలకు ఫ్లాట్స్ రైతులకు ఇచ్చామని, కేవలం ఇక 674 మందికి మాత్రమే రైతులకు ఫ్లాట్స్ ఇవ్వాలని తెలిపారు. కావాలనే కొందరు అమరావతిపై రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 98.06 రైతులకు ఫ్లాట్స్ కేటాయించి మిగతా రైతులు కొందరు కోర్టులకు వెళ్లడం కుటుంబ వివాదాల నేపథ్యంలో ఆగి ఉన్నాయని చెప్పారు. భూములు ఇచ్చాము, ప్రభుత్వం ఫ్లాట్స్ ఇవ్వలేదని ప్రచారం చేసే వాళ్లు నిజాలు తెలుసుకోవాలని సూచించారు. లాటరీ ద్వారానే ఫ్లాట్స్ కేటాయించామని చెప్పారు. త్వరలో అన్ని భవనాలను జీఏడీకి అప్పచెప్తామని పేర్కొన్నారు. 30,079 మంది రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. ఇచ్చిన 30,753 మంది రైతుల్లో 30,079 మందికి అలాట్ చేస్తే ఎన్ని ప్లాట్లు అలాట్ చేసామంటే కమర్షియల్, రెసిడెన్షియల్ రెండు కలిసి 70,824 ప్లాట్లు అలాట్ చేసాం. అంటే ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్ అలాట్ చేస్తాం, కమర్షియల్ అలాట్ చేస్తాం. అందులో రిజిస్ట్రేషన్ 63,295 అయిపోయినాయి. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసాం. ఇంకా చేయాల్సినవి బోత్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ 7,524. దానికి చక్కగా రిజిస్ట్రేషన్ పెట్టాం. అయితే ఇవి కూడా ఎందుకు డిలే అయిందంటే మా తప్పు కాదు. కోర్టు కేసుల్లో 186 మంది రైతులు ఉన్నారు, అన్నదమ్ములు కావచ్చు. వాళ్ళకి 312 ప్లాట్లు అలాట్ చేసాం. చేసిన తర్వాత వాళ్ళు డిస్ప్యూట్కి పోయారు. వాళ్ళు డిస్ప్యూట్ తీరితే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. అదేవిధంగా వివాదాలు, వాళ్ళ మధ్య వివాదాలు అంటే ల్యాండ్ 2-3 వివాదాలకి 774 మంది రైతులు 1,262 ప్లాట్లు వివాదాలు ఉన్నాయి. అంటే ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత అది కొన్నవాళ్ళు, అమ్మిన వాళ్ళు డిస్ప్యూట్ 774 మంది రైతులు. ఎన్ని ఎకరాలంటే 18, ఎన్ని ప్లాట్లు అంటే 1862 ప్లాట్ అలాటెడ్. 9.14 ప్రకారం వాళ్ళు ఇచ్చిన ప్రకారం 9.14 సైన్ చేసిన ప్రకారం మేము ప్లాట్లు అలాట్ చేసాం, వెరిఫై చేసి. కానీ రిజిస్ట్రేషన్కి వచ్చేళ్ళకే వాళ్ళు లెటర్ ఇచ్చి వాళ్ళు ఆపమంటే ఆపాం. తర్వాత కేటగిరీ 4లో 96 రైతులకి 215 ఇవ్వాలా. అది ఏజీతో మాట్లాడుతున్నాం, అది వీలైన తొందరలో. అదేవిధంగా ఇనాము, దేవదాయ వివాదాలు 47 మంది రైతులు 63 ప్లాట్లు, అది కూడా అలాట్ చేసాం. అలాట్ చేసిన తర్వాత వాళ్ళు అదేవిధంగా మరణాలు, ఫ్యామిలీ సర్టిఫికేట్లకి ఎవరన్నా 9.14 ఇచ్చి వాళ్ళు మరణిస్తే వాళ్ళ వారసత్వం ఎవరికో ఆ లెటర్ కావాలి. అట్లాంటి 374 మంది రైతులు 624 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు క్లియర్ చేసుకొని వస్తే తప్ప మనం ఇవ్వటానికి లేదు. అదేవిధంగా ఎన్ఆర్ఐ అవుట్ ఆఫ్ స్టేషన్, విదేశాల్లో ఉండి మేము ఇండియా వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు 361 మంది రైతులు 533 ప్లాట్లు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఇమీడియట్గా చేయడానికి చేసుకోమని క్లియర్గా ఉండేది 815 మంది రైతులు 1,656 ఎకరాలు ఉంది. అది రిజిస్ట్రేషన్ రోజు జరుగుతుంది. ఈ విధంగా ప్లాట్లు 98.6% రైతులకి ప్లాట్లు అలాట్ చేసాం. అలాట్ చేయాల్సింది కేవలం 1.4% రైతులకి. అది కూడా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళ లెటర్లు ఇవ్వటం వల్ల, కోర్టు కేసుల వల్ల అది ఆగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్లో 89.3% ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసాం. 70,824 ప్లాట్లు రైతులకు అలాట్ చేస్తే అందులో 63,295 రిజిస్ట్రేషన్ చేసాం. ఇంకా చేయాల్సింది 7,529 ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. రోజు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళు వచ్చేయించుకోవాలి, వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటున్నారు. కొన్ని కోర్టుకు ఎక్కువగా మెజారిటీ వాళ్ళ కోర్టు కేసులు చనిపోవటం ఉండటం వల్ల. అందువల్ల నేను అందరికీ చెప్పేది ఇది రోజు ఫాలోఅప్ చేస్తున్నాం. నేనైతే ఎవ్రీ వీక్ 2 సార్లు అధికారులతో ఫాలోఅప్ చేస్తున్నా. కాబట్టి ప్లాట్లు ల్యాండ్ ఇచ్చాం, ప్లాట్లు ఇవ్వలేదు, ల్యాండ్ ఇచ్చాం చెప్పొద్దు, అది తప్పండి. మీకు కావాల్సిండే వెబ్సైట్లో ఇంకా ఎవరెవరికి ఇవ్వలేదు అది కూడా ఇస్తాం. మీకున్న మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వెబ్సైట్ దాంట్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి.
ఎవరికి ఏ ప్లాట్ అలాట్ చేసాం, పేరు, డీడ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ఎవరైతే ఏదో ఒకటి బురద జల్లాలనే వాళ్ళు బురద జల్లతో ఆపుకుంటే మంచిది. ఇలాంటి ప్రజలు క్షమించరు. అదేవిధంగా అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలది అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీలది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు, చేయగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి ఉన్నాయో ఆ బ్లాకులు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. పద్ధతిలో చాలా పర్ఫెక్ట్గా చేసాం. అవన్నీ ట్రాన్స్పరెంట్గా చేసాం. అప్పుడైతే యాక్చువల్గా షామ్యాన్ వెళ్ళేసి రైతులను పిలిచి మాట పెట్టి లాటరీ వేసి ఇచ్చాం. ఇది ఎవరు మాన్యువల్గా చేసింది కాదు, ఏమీ చేయలా. వాళ్ళు ఊరికి ఏదో ఒక ప్లాట్ చూపించడం, అది ఈయనకి ఇచ్చారు, ఇంకో ప్లాట్ ఈయనకి ఇచ్చారు అంటే ప్రతి ప్లాట్ ఎవరెవరికి వస్తుంది. రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. చాలా పర్ఫెక్ట్గా నిష్పక్షపాతంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అలాట్ చేసింది. అయితే చివరికి వచ్చేటప్పటికి అంటే దాదాపు అందరికీ అయిపోయింది. ఇప్పుడు అలాట్ చేయాల్సింది కేవలం 674 మందికి ఇచ్చిన వాళ్ళు. ఆ ఏరియాలో అంటే ఏ విలేజ్లో అయితే సైట్ ఇస్తారో, ల్యాండ్ ఇస్తారో, కండిషన్ ఆ రోజు రైతు సోదరులు అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే ఆ విలేజ్లో ప్లాట్లు ఇవ్వాలా. ఆ విలేజ్లో ఇవ్వటానికి ఆ సైజు ప్లాట్ లేకుంటే పక్క విలేజ్లో ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో ఇవ్వండి. అక్కడ కూడా ఒక పద్ధతి పాటించాం. రైతు సోదరులందరితో 14-19 ఒక పాలసీ చేసాం. ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాం. అంతేగాని వాళ్ళు కట్టించారు, వీళ్ళు కట్టించారని ఎన్ని ఉత్తత్త మాటలు, ఏదో చెప్పాలా, ఏదో అనాలా బురద. ఎందుకంటే బిల్డింగ్స్ బ్రహ్మాండంగా తయారైపోయినాయి, రోడ్లు బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, తర్వాత లేఅవుట్ రోడ్స్ తయారవుతున్నాయి. ఖచ్చితంగా ఇవన్నీ 2026 ఎండింగ్కి, అంటే ఈ సంవత్సరం ఎండింగ్కి ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు అయిపోతుంది. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ నెక్స్ట్ ఇయర్ 27కి పూర్తి అయిపోతున్నాయి. 28 ఆగస్టుకి ఐకానిక్ టవర్స్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల. ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏంటంటే మొత్తం అప్పులు చేసిపోయింది, ఇంకా అమరావతికి డబ్బులు ముట్టవు, అమరావతి కట్టలేరు అనే ఒక దురుద్దేశంతో ఉన్నారు. ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు, ప్రతి తెలుగువాడు అప్రిషియేట్ చేస్తున్నారు. ఇది రాజకీయ దురుద్దేశంతో ప్రిపేర్ ప్లాట్లు ఇవ్వలేదు అంటున్నారు. 98.6%, అంటే కేవలం 1.4%, అంటే అది కూడా కేవలం 674 మంది రైతులకి 489 ఎకరాలు మాత్రమే ఇవ్వాలి అవుట్ ఆఫ్ 35,017 ఏకర్స్లో. అంటే అంతా ఇచ్చేసాం. వాళ్ళ డిస్ప్యూట్ వాళ్ళ వల్ల ఆగింది. దాన్ని కూడా ప్లాట్లు ఇవ్వలేదని మీటింగ్లు పెడతారు. కాబట్టి ఇలాగే పెడితే మీ పరిస్థితి ఆ 11-0 అవుతాయి. అయితే కొంటారో ఆ విలేజ్లో సైట్ ఉంటే అక్కడ ఇస్తారు. ఆ లేఅవుట్లో లేకుండా ఉంటే పక్క సైటు ఆ లేకుండా. నేను చాలా క్లియర్, రోజు నా దగ్గరికి వస్తుంటారు, అందరికి ఒకటే చెప్తారు, ఎవరు వచ్చినా మీ విలేజ్లో సైట్ ఉంటే మీకు ఇస్తారు, లేకుంటే పక్క విలేజ్ పాలసీని డివైడ్ చేసేది లేదు. చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా, ట్రాన్స్పరెంట్గా చేశారు. ఇదే దొంగతనం కాదు. లాటరీ వేసేటప్పుడు మ్యాప్ ఆడ పెడుతున్నారు, చూపిస్తున్నారు, లాటరీ వేస్తాం అంటున్నారు. కొందరు వచ్చి మేము ఈ లాటరీలో పాల్గొనటం లేదు, నెక్స్ట్ లాటరీలో పాల్గొంటామని కూడా వెళ్ళిపోతున్నారు. ఆ చాయిస్ కూడా ఇచ్చాం. లాటరీ వేసేటప్పుడు ఆడ పెట్టిన తర్వాత, వాళ్ళని పిలిచిన తర్వాత ఈ మ్యాప్ మాకు నచ్చలేదు, మేము డ్రాప్ అవుతాం, నెక్స్ట్ చేసే దాంట్లో వస్తామంటే ఆ ఛాయిస్ కూడా వాళ్ళకి ఇచ్చాం. అంతకంటే ఇంకేం చేస్తారు? మీకు కావచ్చుండే వెబ్సైట్లో ఇంకా ఎవరెవరికి ఇవ్వలేదు అది కూడా ఇస్తాం. మీకున్న మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వెబ్సైట్, దాంట్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి.
ఎవరికి ఏ ప్లాట్ అలాట్ చేసాం, పేరు, డీడ్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ఎవరైతే ఏదో ఒకటి బురద జల్లాలనే వాళ్ళు బురద జల్లతో ఆపుకుంటే మంచిది. ఇలాంటి ప్రజలు క్షమించరు. అదేవిధంగా అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలది అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీలది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు, చేయగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తామన్నారు. ఇచ్చిన తర్వాత జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆపేసి ఉన్నాయో ఆ బ్లాకులు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే జిఏడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టుకు పూర్తి చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. పద్ధతిలో చాలా పర్ఫెక్ట్గా చేసాం, అవన్నీ ట్రాన్స్పరెంట్గా చేసాం. అప్పుడైతే యాక్చువల్గా షామ్యాన్ వెళ్ళేసి రైతులను పిలిచి ఆడ మాట పెట్టి లాటరీ వేసి ఇచ్చాం. ఇది ఎవరు మాన్యువల్గా చేసింది కాదు, ఏమీ చేయలా. వాళ్ళు ఊరికి ఏదో ఒక ప్లాట్ చూపించడం, అది ఈయనకి ఇచ్చారు, ఇంకో ప్లాట్ ఈయనకి ఇచ్చారు అంటే ప్రతి ప్లాట్ ఎవరెవరికి వస్తుంది. రాజకీయ దురుద్దేశంతో మాట్లాడటం అది కరెక్ట్ కాదండి. చాలా పర్ఫెక్ట్గా నిష్పక్షపాతంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అలాట్ చేసింది. అయితే చివరికి వచ్చేటప్పటికి అంటే దాదాపు అందరికీ అయిపోయింది. ఇప్పుడు అలాట్ చేయాల్సింది కేవలం 674 మందికి ఇచ్చిన వాళ్ళు. ఆ ఏరియాలో అంటే ఏ విలేజ్లో అయితే సైట్ ఇస్తారో, ల్యాండ్ ఇస్తారో, కండిషన్ ఆ రోజు రైతు సోదరులు అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే ఆ విలేజ్లో ప్లాట్లు ఇవ్వాలా. ఆ విలేజ్లో ఇవ్వటానికి ఆ సైజు ప్లాట్ లేకుంటే పక్క విలేజ్లో ఇవ్వండి, అక్కడ కూడా లేకుంటే పక్క విలేజ్లో ఇవ్వండి. అక్కడ కూడా ఒక పద్ధతి పాటించాం. రైతు సోదరులందరితో 14-19 ఒక పాలసీ చేసాం. ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాం.